దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఒక మంచి మాట చెప్తాను. కాపర్లు అంటున్నాం. కాపర్లు అంటే మన ఆత్మీయ బిడ్డలు, మనం ప్రార్థనలు నడుపుతున్న వాళ్ళు, మనం అనేక ఆత్మలకి మనం వాక్యం చెబుతూ ఉన్నాము. అట్లాగే సంఘం, చర్చీలు, ఈ చర్చీలు నడిపిస్తున్నటువంటి సంఘ కాపర్లు, వారి కొరకు దేవుడు ప్రత్యేకమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకో నాకు తెలియదు కానండి, నేను దేవుని అడగగా దేవుడు ఎందుకో మరి ఈ వాక్యాన్ని ఇచ్చారు, నాకు తెలియదు. తర్వాత యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకోము, ఎలా అనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుతున్న గొర్రెలను కనిపెట్టడు. చూసారా, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దాని కాపు కాయడు, కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తినీయలుగా చేయుచుండును. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యియు కుడికన్నియు తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును, అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పిపోవును. చూడండి, మరి సంఘాలను కాసే కాపర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఏదో హృదయం ఏదైతే నిండిందో, హృదయం నిండిన దాంతో మాట్లాడిస్తూ ఉండటం కాదు. భక్తి కలిగి బిడ్డల్ని ఆత్మీయంగా ఎదిగింప చేయాలి, ప్రోత్సాహపరచాలి. అంతేకానండి ఇష్టం వచ్చినట్టు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మాట్లాడడానికి వీల్లేదు. కాపర్లు ఏం చేస్తాడు ప్రభు అంటే, ఒక కాపర్ని ఏర్పాటు చేస్తాడట. యెహోవా సెలవిచ్చాడు ఏమని, ఒక కాపర్ని ఏర్పాటు చేస్తాను. ఆ కాపర్ ఎలాంటి వాడవుతాడు? ఒకప్పుడు కాపరి గొర్రెలను సరిగా కాయడు, మందలను సరిగా కాయడు. తర్వాత ఇంకోటి ఏంటి, నశించుతున్న గొర్రెలను కనిపెట్టడం, చెదిరిపోయిన వారిని వెతకడం. అవును, ఈ రోజుల్లో సగ కాపర్లు అదే విధంగా ఉన్నారు. ఎవరికైనా బాగలేదంటే వెళ్ళరు, ప్రార్థన చేసేది లేదు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అడిగి తెలుసుకునేది లేదు. కనీసం ఎంతో ఫోన్ సౌకర్యం ఉంది, అయినా కూడా అడిగి తెలుసుకునే విధానం కూడా లేకుండా పోయింది. మరి ఆ గొర్రెలు అంటే మనుషులే కదండి, దేవుడిచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలను గొర్రెలు అంటాడు. మరి గొర్రెలు నశిస్తున్న వారిని మరి కనిపెట్టడం, చెదిరిపోయిన వాటిని ఏమో వెతకడం, విడిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్నవాన్ని కాపుకాయడు, కానీ క్రొవ్విన వాటి మాంసము భక్షించు